ఈ నన్ను బైబుల్ సత్యము, బైబుల్ దోషరహితమైనదని రుజువు చేస్తానేటువంటి ఏ వ్యక్తులైనా సరే, అది దోషరహితమైనదని ఎవరు రుజువు చేస్తే సీరియస్గా సావధానంగా వినండి. బైబుల్ దోషరహితమైందని కనుక రుజువు చేస్తే నేను ఆ వ్యక్తి ఎవరైతే నాకు ఆ ఎన్లైటన్ కలిగించాడో, ఆ నిజాన్ని నా ఎరుక్కు తీసుకొచ్చాడో, ఆ వ్యక్తి ఉన్న సంస్థలో ఉండి చచ్చిపోయే వరకు బైబిల్ ప్రచారం చేస్తాను నేను. బైబిల్ దోషరహితము అని నువ్వు రుజువు చేయలేకపోతే, లేదు దోషాలు ఉన్నాయని కనుక మనం విచారణలో తేలితే బైబిల్ విడిచిపెట్టాలి. నువ్వు ఒకటో గ్రూప్ వాడవైతే చెప్పులు తీసేస్తాను, ₹1,00,00,000 వదిలేస్తాను. ఆ పందెం నాకు రెండో గ్రూప్ వాళ్ళతోనే. మళ్ళా వీటిని వక్రీకరిస్తూనో వీటిని